హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాము. మొన్న మా చెల్లి పెళ్ళయింది కదా! కొత్త దంపతులతో పాటు మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళాము. శ్రీశైలం దర్శనం చేసుకోవడానికి. ఫస్ట్ టైం కదా! దర్శనం చేసుకోవడానికి బావుంటదంటే, ఇంకా తిరుపతి పెట్టుకోవాలంటే చాలా టైం అయితది. టికెట్స్ బుక్ కావాలి కాబట్టి మేము ఫస్ట్ శ్రీశైలం దర్శనం చేసుకుందామని వెళ్ళాము. ముందుగా వచ్చేసి మేము 2 కార్‌లో వెళ్ళాము. మాతో పాటు వెనకాల కూడా ఒక కారొస్తుంది. ఇంగ దగ్గరలో ఉన్నాము. ఇంకొక గంట అయితే చేరుకుంటాము అని మెల్లగా వెళ్తున్నాము. దారి మధ్యలో వీళ్ళెందుకు ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నారని మాకర్థం కాలేదు. తర్వాత వచ్చేసి డ్యామొచ్చింది. డ్యామ్‌లో అయితే అస్సలు వాటరే లేవు. కొద్దిగానే ఉన్నాయి. మేమైతే ఇంకా ఉదయానికి చూడొచ్చులే చాలా ఉంటాయేమో అనుకున్నా. కానీ అప్పటంత నీళ్ళు లేవు. చాలా అంటే చాలా తక్కువగా అయిపోయినవి. మేము ఇంగ వెళుతూ దారిలో ఉంటుంటే చాలా అస్సలెంతమంది అంటే నేనెప్పుడు చూడలేదు అలాంటి మందిని. మాకైతే దర్శనం కంప్లీట్ అయినంక రూమ్ తీసుకున్నాం. రూమ్ తీసుకున్న తర్వాత అంతా ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ గూడా దొరకడానికి చాలా అంటే చాలా కష్టమైంది. మాకు 2 గంటలు బయటనే ఉన్నాము. లాస్ట్‌కి మొత్తానికొచ్చేసి రూమ్ దొరికింది. మేము ఫ్రెష్ అప్ అయ్యి గుడికొయ్యి దర్శనం చేసుకొనొచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ కన్నడ, మహారాష్ట్ర నుంచి చాలా అంటే చాలా మంది వస్తారంట. మాకు ఉగాది పండుగ రోజు మాత్రం దర్శనానికి వెళ్ళకండి తెలుగు ప్రజలు వాళ్ళు గాని. ఎందుకంటే నేను ఇలాంటి మందిని నేనెప్పుడు చూడలేదు నా లైఫ్‌లో. లక్షలంటే లక్షల కంటే ఎక్కువున్నారు. మేము ముందుగా వచ్చేసి దర్శనం కంప్లీట్ అయినాక మళ్ళీ టిఫిన్ చేద్దామని ఇక్కడొచ్చేసినాం. వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తే అస్సలు ఎన్ని లక్షలంటే లక్షలు కాదు కోట్ల మంది ఉన్నారేమో అనుకున్నాం. లక్షల్లో వెహికల్లున్నాయి. అసలు పండుగ ముందర మనం ఇట్లా శ్రీశైలానికి దర్శనానికి వెళ్ళగూడదనుకున్నాము. మాకైతే మొత్తానికి దర్శనం కంప్లీట్ అయినాక మళ్ళీ బయలుదేరినాము. బయలుదేరుతున్న ముందర మధ్యలో మళ్ళీ వెహికల్స్ అస్సలెంతమందంటే అసలు చెప్పడానికే రావట్లేదు. మన ఇక్కడ వాళ్ళైతే అస్సలు శ్రీశైలాన్ని మల్లన్న దర్శనానికైతే ఉగాది పండుగ ముందర మాత్రం వెళ్ళకండి. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.